ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మి స్వీట్ హోమ్. అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ముల్లంగితో కర్రీ ఎలా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ముల్లంగి అనేది చాలా మంచి హెల్తీ ఫుడ్ కదండి, ఆకుకూరలు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆవాలు వేసుకున్నాను. ఆవాలు వేసుకున్న తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం మినప్పప్పు, మళ్ళీ ఇంకా తెల్లుల్లి చితగొట్టి వేసేసుకోవాలండి. ఆ తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న ముల్లంగి వేసేసుకోవాలండి. వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముల్లంగి ఆకు కూడా కొంతమంది యూజ్ చేయరండి. ఇది తినడం వల్ల చాలా మంచి పోషక విలువలు మనకు అందుతాయండి. ఇది వేసేసుకోవాలి. చక్కగా వాష్ చేసుకున్న తర్వాత ముల్లంగి అనేది ఆకు అనేది తొందరగా కుక్ అవ్వదండి. కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకొని కారం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేసి మనం ఎక్కువసేపు ఇది మగ్గనివ్వాలండి. ఎందుకంటే ముల్లంగి అనేది తొందరగా కుక్ అవ్వదు. ఆకు అనేది కొంచెం గట్టిగానే ఉంటుంది అన్ని ఆకుల కూరలతో పోలిస్తే. ఇందులో మనం కొంచెంగా మిరియాల పొడి కూడా వేసుకుంటే చాలా స్పైసీగా ఉంటుందండి. ఓకేనా? ఇక్కడ నేను వేయలేదు, మీకు చెప్తున్నాను. చక్కగా మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా. చెక్ చేసుకున్న తర్వాత ఇలా అవుతుందండి. దగ్గరగా అయిన తర్వాత అస్సలు మీరు వాటర్ కూడా యాడ్ చేయొద్దండి. ఓకేనా? అంతేనండి. ఎంతో సింపుల్గా ఈజీగా తయారైపోయిందండి. ఓకేనా?